6వ అధ్యాయము. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఆయన అంటే ఎవరండి అక్కడ? యేసయ్య చూశాడు. ఏం చూశాడు అక్కడ? దాని పక్కన ఉందండి, ఆయన చూచి అనే మాటకి ముందుంది. కాదు, మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ఏం చూశాడు ఆయన చెప్పండి? కష్టాన్ని చూశాడు ఆయన. వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు. కష్టాన్ని చూసినటువంటి దేవుడు ఆయన. మనం నమ్మిన దేవుడు ఎవరంటే కష్టాన్ని చూసే దేవుడు. ఒక్కసారి నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో జరిగిన కాలంలో ఎన్నిసార్లు నీకు కష్టం ఎదురైంది? ఆ ఎదురైన కష్టాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనమేమనుకుంటామంటే నాకు కష్టం వచ్చింది, ఇంత కష్టపడుతున్నాను కనుక నా తోడబుట్టిన వాళ్ళు ఎవరు నన్ను చూడలేదనుకుంటాం కదండి. నా బంధువులు ఎవరు నన్ను చూడలేదనుకుంటాం. నా అపార్ట్మెంట్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు నన్ను చూడలేదనుకుంటాం. మనం ఏం చేస్తామంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన తోటివారు మనల్ని చూడాలని మనం కోరుకుంటాం. కానీ మనం కష్టంలో ఉన్న పరిస్థితి ఎవరికి తెలిసింది? ఇక్కడ శిష్యులు ఉన్నారు, శిష్యులు కష్టంలో ఉన్నారు. ఆ సంగతి ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. శిష్యులు ప్రార్థన చేశారా? ప్రభువా మేము కష్టంలో ఉన్నాం, మా కష్టాన్ని చూడని ప్రార్థన చేశారా? చేయలేదండి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే యేసయ్య దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత ప్రజల్ని పంపించేయమని చెప్పి శిష్యులు చెప్పారు. ఆయన కాదు, అలా పంపించడం కాదు, భోజనం పెట్టడానికి మీరే అంటే భోజనం ఎలా పెడతామండి, ఇది అరణ్యం కదా అన్నారు. అరణ్యం అయినా సరే మీ దగ్గర ఏముందని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు తీసుకొని వారికి ఆహారాన్ని పెట్టారు. ఆ పెట్టిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారు. అయిపోయింది అంతవరకు. అయిపోయిన తర్వాత శిష్యులందరినీ మీరు బయలుదేరి వెళ్ళమన్నాడు. అక్కడికి బయలుదేరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? 45 వచ్చిందండి. ఆయన జనసమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు వెళ్ళమని చెప్పి శిష్యుని బలవంతం చేశాడు. శిష్యులు వాడెక్కి బెత్సైదా వెళ్తున్నారు. అలా వెళుతున్నప్పుడు యేసయ్య ఎక్కడికి ఏం చేశాడంటే తాను ఒంటరిగా ఉండి కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అలా ప్రార్థన చేస్తూ శిష్యుల ప్రయాణాన్ని చూస్తున్నాడు ఆయన. సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు లేస్తున్నాయి, తుఫాను వచ్చింది, ధోని నడిపిస్తున్నారు వాళ్ళు. ఆ ధోని నడిపిస్తుంటే తుఫాను వచ్చి ఆ ధోని నడిపించడం చాలా కష్టంగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? బెత్సైదాకు వెళ్ళమన్నాడు. ప్రయాణం కష్టంగా ఉందండి. ధోని నడుపుకొని ముందుకు వెళ్ళటం ప్రయాణం కష్టంగా ఉంది. ఎవరికి? శిష్యులకి. ఆ కష్టపడుతుంటే కష్టాన్ని దేవుడు చూశాడు. దేవుడు శిష్యులకి చెప్పిన మాట మనకి చెప్పాడు. దేవుడు ఈ లోకానికి పంపించాడు మనల్ని. ఈ లోకంలో తల్లి గర్భంలో నుండి లోకంలోకి పంపించి ఈ జీవిత యాత్ర సాగించమని చెప్పినప్పుడు ఈ జీవిత యాత్రలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఈ జీవిత యాత్ర ముందుకు నడిపించడానికి కష్టం అవుతుంది కదా. ఎంత నడిపిద్దామన్నా కష్టంగానే ఉందండి. నడిపించలేకపోతున్నా నా జీవితాన్ని ముందుకి, నడిపించలేకపోతున్నా నా కుటుంబాన్ని ముందుకి, నడిపించలేకపోతున్నా నా పరిచర్యను ముందుకి, నడిపించలేకపోతున్న సంఘాన్ని ముందుకి. ఎందుకని కష్టంగా ఉంది. నడిపించడం కష్టం అవుతుందండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు నడిపించడం కష్టం అవుతుంది.
కష్టం కదా. సమాజంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే భార్యను నడిపించటం కష్టమే, భర్తను నడిపించటం కష్టమే, పిల్లలు నడిపించటం కూడా వాళ్ళెవరో కష్టపడతారని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ కష్టం మనం కూడా ఉంది. ఆ ఉన్న కష్టాన్ని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. ఉన్న కష్టాన్ని చూసేది ఎవరండి? దేవుడు. ఆయన వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి చూడండి, వాళ్ళు కష్టపడుతుంటే రాత్రి 4వ జామది. ఆ 4వ జామున నడుచుకుంటూ వచ్చాడు ఆయన. నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తే ఆ వచ్చి అన్న తర్వాత కామ ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళు దోణిలో ఉన్నారు, ప్రభు ఎక్కడున్నాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో చూడండి. వచ్చి వారిని దాటిపోవాలని వారిని వచ్చింది ఎవరి కోసం? శిష్యుల కోసం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దగ్గరికి వచ్చేసాడు, ధోని దగ్గరకు వచ్చేసాడు. ఇక ధోని ఇక్కడ ఉంది, యేసయ్య ఇక్కడ ఉన్నాడు. యేసయ్య మనసులో ఏం ఆలోచన వస్తుందంటే వాళ్ళను దాటి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వచ్చింది ఎవరి కోసం? శిష్యుల కోసమే. కానీ వాళ్ళని దాటి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకని? ఏమ్మా, ఆయన్ని ధోని దగ్గరకు వచ్చాడు, ఆయన పిలవాలి కదా. వాళ్ళు ఎవరు పిలవలా, ఆయన గుర్తుపట్ల. అలాగే దగ్గరికి వచ్చి అలాగే ఉండిపోయాడండి ఆయన. నువ్వు ఎవరన్నా వస్తారు ఇంట్లోకి, ఆ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడితే మనం వాళ్ళ ఇంట్లోకి పిలిస్తేనే వస్తారు కదా. పిలవకపోతే ఏం చేస్తారు? గుమ్మం దాటి వెళ్ళిపోతారు. ఆయన వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఏం ఆలోచన కలిగిందంటే దాటిపోవాలనిపిస్తుంది. అలాగే నువ్వు కష్టపడుతున్నప్పుడు, ఈ జీవితాన్ని నడిపించడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు, నీ బిడ్డలను నడిపించడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు, నీ భార్యను నడిపించడానికి నీకు కష్టపడుతున్నప్పుడు, నీ భర్తను నడిపించడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు, నీ సంఘాన్ని నడిపించడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చాడు. నువ్వేం చూస్తున్నా? ఏం చూస్తున్నావు అండి? కష్టాన్నే చూస్తాం మనం. దేవుణ్ణి మాత్రం ఆయన ఏమనుకుంటున్నాడంటే దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, దాటి వెళ్తామనుకుంటున్నాడండి. మనం చూడాల్సింది ఎవరిని? ఆ కష్టంలో నుంచి ఒడ్డునేద్దామని నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చాడు కదా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఎవరు అంటే నీ బంధువులా, నీ స్నేహితులా, నీ పిల్లలా? ఏమండి, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కష్టంలో ఉన్నప్పుడు అసలు ఎవరు రారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రారు. వద్దులే. కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరు మన దగ్గరికి రారు. ఆ వచ్చేది ఎవరు అంటే దేవుడు. ఆ వచ్చిన ఆయన మనం చూడం. రాని బంధువుల కోసం మనం చూస్తాం, రాని పక్కింటి వాళ్ళ కోసం మనం చూస్తాం, రాని పిల్లల కోసం మనం చూస్తాం. కానీ కష్టంలో ఉన్నప్పుడు మనం అడగకుండా, మనం పిలవకుండా మన దగ్గరకు వచ్చేది ఎవరంటే దేవుడు. ఆ వచ్చిన దేవుణ్ణి ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము నీరు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేది. ఆయన సముద్రం మీద నడుచుచు వచ్చుట వారు చూచి 49వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి. ఇక్కడ మనుషులు ఏం చూశారో చెప్తున్నాడు.
దాని పై వచనంలోనేమో దేవుడు ఏం చూశాడు? కష్టపడే వాళ్ళ కష్టాన్ని చూశాడు. 49వ వచనంలో ఈ శిష్యులు ఏం చూస్తున్నారో చెప్తున్నాడు. నరులు ఏం చూస్తున్నారు? యేసయ్యని చూశారు. యేసయ్యని చూసి ఏమంటున్నారు? యేసయ్యగా వాళ్ళకి అర్థం కాల. మనుషులకి ఏమవుతుందంటే చూసిన దేవుడు అర్థం కాడు, శిష్యులకి అర్థం కాల. మరి మనకు అర్థం అవుతున్నాడా? ఎవడు మనకు దేవుడు అర్థం అవుతున్నాడా? మనం అర్థం అవుతున్నాడా అంటాం కదా. బైబిల్ తెరుస్తాము, బైబిల్ తెరిచి వాక్యం చదివి మనం చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, వాక్యం నాకు అసలు అర్థం కావట్లేదు. వాక్యం అసలు దాని అర్థం ఏంటి చెప్పండి నాకు. శిష్యులు అట్లా కదమ్మా, శిష్యుడికేమో యేసయ్య అర్థం కాల. ఏమన్నారు? పోతాం అన్నారు. వాక్యం చదువుతుంటేనేమో నీకు వాక్యం అర్థం కావట్లా. అంటే వాళ్ళకి మనకి తేడా ఉందా? తేడా ఏమి లేదు. వాళ్ళు ప్రభు అర్థం కాని వాళ్ళే, మనం కూడా అర్థం కాని. మనకు వాక్యం అర్థం కావట్లేదంటే వాక్యమే దేవుడు అండి. వాక్య రూపంలో నీ దగ్గర దేవుడు వస్తున్నాడు. వస్తే ఆ వచ్చిన దేవుడు నీకు అర్థం కావట్లా. నేను ఇక్కడ కూర్చుంటే అయ్యగారు పడి నడిపించినటువంటి మొదటి పాట ఏంటి చెప్పండి? ప్రభు యేసు నా రక్షక, నా వసువు కన్నులు. ఏ కన్నులు అయ్యి? ఏ కన్నులు ఇవ్వమంటున్నాడు? నిన్ను చూసే కన్నులు ఇవ్వమంటున్నాడు. ఆ పాట ద్వారా ప్రభు నా దగ్గరకు వచ్చి ఈ పాటని మెసేజ్లో యాడ్ చేసుకోమని చెప్తున్నాడు. ఆ పాటకి పైన ఒక మాట రాస్తుంది, పౌలు గారు చెప్పిన మాట, యేసు వైపు చూచు. నీ సబ్జెక్ట్ ఇది కదా, నీ సబ్జెక్ట్లో నన్ను చేర్చుకోయ్యా అని చెప్పి ఆ వాక్యాన్ని పంపించాడు. వాక్య రూపంలో వచ్చాడు నా దగ్గరికి, నాతో మాట్లాడాడు. వీటిని చేర్చుకో. ఇంకో వాక్యం వచ్చింది 139 కీర్తన 16వ వచనంలో చెప్పాడు. ఏంటంటే ఆయన ఏం చూశాడు చెప్పండి? పిండాన్ని చూశాడు. పిండం కనపడుద్దా బయటికి? పిండం ఎక్కడ ఉంది? గర్భంలో ఉంది. గర్భంలో ఉన్న పిండాన్ని మనం చూడాలంటే ఏం చేయాలా? స్కానింగ్ తీయాలా? ఎక్స్రే తీయాలా లేకపోతే స్కానింగ్ తీయాలా? కానీ ఆయనకి ఎక్స్రే అక్కర్లేదు, స్కానింగ్ ఎక్కర్లేదు. కనపడని దాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. కనపడని పిండాన్ని స్పష్టంగా చూశాడు ఆయన. కనపడే యేసయ్యని చూడలేకపోయారు. కనపడే యేసయ్యని స్పష్టంగా చూడలేక భూతం అన్నారు. కనపడే వాక్యాన్ని స్పష్టంగా చూడలేక నాకు అర్థం కావట్లేదు. ఇది చూచుచున్నా అనేటటువంటి సబ్జెక్ట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, దేవుడు ఎలా చూస్తాడంటే, దేవుడు చూస్తే అది కనపడందైనా గర్భంలో ఉన్నదైనా స్పష్టంగా ఆయన కలుగుతాడు. కళ్ళెదుట కనపడుతున్నా సరే దాన్ని స్పష్టంగా చూడలేని మానవుడు. అవునా? ఆ మానవులు ఎవరంటే ఇక్కడ శిష్యులని చెప్పుకుంటున్నాం. ఆ శిష్యులని చెప్పుకునేటప్పుడు ఒకసారి ఆ శిష్యుల స్థానంలో మనం కూడా ఉన్నామేమో. స్పష్టంగా ఆయన చూడగలుగుతున్నావా? యోహాను గారు చూశాడండి పద్మాసు దీపంలో. ఆ పాటలో ఒక వచనం, మొదటి వచనం అనుకుంటుంది. పద్మాసు దీపంలో ఆయన ఉన్నప్పుడు యేసయ్యని తల దగ్గర నుండి అరికాళ్ళు వరకు స్పష్టంగా చూసి ప్రతి ఒక్కటి కూడా చక్కగా వివరించినటువంటి విధానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. చాలా స్పష్టంగా ఉందండి. చూడగలిగాడు యోహాను. కనపడేదాన్ని స్పష్టంగా చూడగలిగిన వ్యక్తి యోహాను. కనపడే దాన్ని స్పష్టంగా చూడలేని వాళ్ళు శిష్యులు. మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 8వ అధ్యాయం 24వ వచనం అండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషిని వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు నాకు
చెట్ల వలె కనబడుతున్నారు అన్నాడు. చూడండి, ఒక వ్యక్తిని నిలబెట్టి ఆయన ముందు మనుషుల నుంచి ఆ మనుషుల్ని చూడయ్యా అంటే మనుషులు నాకు కనబడుతున్నారయ్యా, కానీ మనుషులు ఎలా కనపడుతున్నారు? చెట్ల వలె కనపడుతున్నారు. అంటే స్పష్టంగా కనబడుతుంది ఆయనకి, స్పష్టంగా కనిపించట్లా. ఏదో చూస్తున్నాడు కానీ స్పష్టత లేదు. ఆయన దృష్టిలో ఏదో లోపం ఉంది. బైబిల్ చూస్తున్నాం, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా చూసేసాం మనం. నాకు అంతా తెలుసు బైబిల్ అంటాం మనం కదా. ఏం కనబడింది నీకు? అది స్పష్టంగా కనబడుతుందా? అది ఏ ఉద్దేశంతో రాశారో ఆ ఉద్దేశం నువ్వు నేత్రాలతో చూడగలుగుతున్నావా? ఆ స్పష్టత లేని వ్యక్తి ఇక్కడ ఈ వచనంలో కనపడుతున్నాడు. ఆ స్పష్టత లేని వ్యక్తులు శిష్యులుగా మనకి ఈ వచనంలో కనపడుతున్నారు. స్పష్టత లేని వాళ్ళ దగ్గర నిలబడి ప్రభు ఏమంటున్నాడు? వారిని దాటిపోవాలినని, వారిని దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. స్పష్టత లేని వాళ్ళ దగ్గర ప్రభు ఉంటాడా? ఉండడా? ఉండడండి. నీ జీవితంలో ప్రభు ఉన్నాడా లేదా? నీ కుటుంబంలో ప్రభు ఉన్నాడా లేదా? నీ పరిచర్యలో ప్రభు ఉన్నాడా లేదా? అది మీరే ఆలోచించుకోవాలి. నువ్వు స్పష్టంగా చూడలేకపోతే ఆయన్ని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఆయన నీ దగ్గర నుండి దాటి వెళ్ళిపోతాడు. ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఎలా ఉంది మన చూపు? యేసు చూస్తున్నాడు. ఆయన కష్టాన్ని చూసే దేవుడుగా మనకి వచనంలో ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడన్నా కష్టపడేటప్పుడు, చాలాసార్లు కష్టపడ్డాం మన జీవితంలో కదా. ఎప్పుడన్నా కష్టపడేటప్పుడు ఈ కష్టం దేవుందిలే, ఈ కష్టాన్ని ప్రభు చూస్తున్నాడు, ఈ కష్టాన్ని ప్రభు తీసేస్తాడు అనే గ్రహింపు మనకు కలిగిందా? కష్టాన్ని తీసేస్తాడు ఆయన, నిజంగా తీసేస్తాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన వాళ్ళ దగ్గరికి ఆ ధోనిలోకి ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళ కష్టమంతా కూడా ఉందా పోయిందా? పోయిందండి. ధోనిలోకి వచ్చినా కష్టం పోయింది. ధోని బయట నుంచున్నప్పుడు కష్టం పోలాలకి. ఆ మాట అక్కడ చాలా స్పష్టంగా ఉంది. 51వ వచనంలో, తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అడిగెను. ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు, ధోనికి బయట నిలబడ్డప్పుడు కష్టం పోయిందా? పోలా. నీ జీవితానికి ముందు నిలబడతాడు ఆయన వచ్చి. కష్టం పోదు, కష్టం పోదండి. కష్టం అనుభవించాల్సిందే. నువ్వు కష్టం అనుభవిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభు నీ దగ్గరికి, నీ జీవితంలోకి రాలా. నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయి అంటే ప్రభు నీ కుటుంబంలోకి వచ్చాడా రాలేదా? చెప్పలేవు ఆ మాట గట్టిగా. రాలేదండి. ప్రభు ధోని ఎక్కి ధోనిలోనికి వచ్చినప్పుడు కష్టము ఉందా? కష్టం ఇంకక్కడ లేదు. నాకు అన్ని కష్టాలేనయ్యా. విచిత్రం ఏంటంటే కొంతమంది అంటారు ఇలా, ఈ ప్రభువు నాకు మొక్కున్నాక నాకు అన్ని కష్టాలు. విన్నారా మాట? ఎప్పుడు వచ్చినాయండి కష్టాలు? మరి ఈ వాక్యం ఎలా ఉంది? వాక్యం ఎలా ఉంది? ప్రభువు నమ్ముకుంటే ప్రభు వచ్చినాక కష్టాలు పోయినాయా? ప్రభు నమ్ముకున్న కష్టాలు వచ్చినాయా? ఆ మాట అనే వాళ్ళ జీవితంలో ప్రభు ఉన్నాడండి. అది ఒక భ్రమాలకి. మేము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో ఉన్నాం, నేను ప్రభు పరిచర్య చేస్తున్నాను అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కష్టాలు పోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు అది ప్రభు నీ దగ్గరకు వచ్చాడు నీ జీవితంలోకి. ఆయన ఎప్పుడైతే అక్కడ చాలా స్పష్టంగా ఉంది, తరువాత ఆయన ధోని ఎక్కి
వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగింది. వచ్చినప్పుడు ఆ కష్టం అణిగిపోయిందండి. దానంతటా అది అణిగిపోయింది. ఇక కష్టానికి స్థానం అక్కడ. ప్రభువు ఉంటే కష్టం ఉండదండి. ప్రభు ఉంటే కష్టం చెప్పండి వాళ్ళకి. ప్రభువుని నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయి అనే వాళ్ళకి ఈ వాక్యం తీసుకెళ్ళి చెప్పండి. ప్రభు వస్తే కష్టమే అక్కడ ఉండదు. ప్రభువు రాకముందు కష్టం ఉండదు. కనుక వాళ్ళు కష్టపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు వాళ్ళ జీవితంలో లేడు. ప్రభు వాళ్ళ జీవితంలో లేదండి. కనుక దేవుళ్ళో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఏంటంటే ఎవరు అంటే కష్టాన్ని చూసే దేవుడు. ఆయన కష్టాన్ని చూసే దేవుడు. రెండోది, ఆయన వస్తే కష్టం వెళ్ళిపోద్ది. కష్టం కనుక మనుషులు ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు ఎవరిని చూస్తాడు? మనుషులే చూస్తాడు. ఎందుకంటే ఆ మనుషులు వచ్చి నా కష్టం తీసేయాలనుకుంటారు. వాళ్ళే తీసేస్తారండి. వాళ్ళకే కష్టాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి మన కష్టాన్ని తీసేస్తారా? ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళు ఎవరు కూడా మనుషులు తీయలేరు. కష్టం పోవాలి అంటే వాళ్ళ జీవితంలోకి ప్రభువు రావాలి. మీ జీవితంలో కూడా ప్రభువు రావాలి. ప్రభు వస్తే కష్టం పోతుంది అని చెప్పి ఈ వాక్యం మనలను హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కనపడే దాన్ని చాలా స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. కనపడని దాన్ని కూడా చాలా స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. ఏం చూశాడు? గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చూశాడండి. అలా చూస్తే కనపడింది ఆయనకి. మనిషిని నిలబెట్టి నువ్వు లోపల నీ ఆలోచన ఏంటి ఇలా ఉంది అని ప్రశ్న వేశాడు కదా. ఎవరిని? పరిశీలిని శాస్త్రాన్ని నిలబెట్టి మాట్లాడాడండి. ఏంటి ఇది ఆలోచిస్తున్నావు ఏంటని? నీ ఆలోచనలు ఏంటి? లోపల ఎందుకు నీకు ఆలోచన ఉంది అంటున్నాడు ఆయన. నీ లోపల ఉన్న ఆలోచన ఆయన కనపడుతుంది. గర్భం లోపల ఉన్నటువంటి పిండం ఆయన కనపడుతుంది. ఎక్కడో కొండ మీద ఉన్నటువంటి ఆయనకి సముద్రంలో బెత్సైదా దగ్గర ఉన్నటువంటి శిష్యుల కష్టం కూడా ఆయనకి కనపడింది. కష్టాన్ని చూసే దేవుడు ఆయన. ఆయనకి ఏం కనపడిందండి? గర్భంలో ఉన్న పిండం కనపడింది. ఒక ఆయన అన్నాడు, ప్రభువా నీ కంటికి కనపడకుండా నేను దాక్కున్నానయ్యా అంటున్నాడు. ఎవరైనా? ప్రభువా నీ కంటికి కనపడకుండా నేను చెట్ల చాటున నేను దాక్కున్నాను అంటున్నాడు ఒక ఆయన. ఏమండి చెట్టు చాటును దాక్కుంటే ప్రభువు కనపడ్డా? ప్రభువు కనపడతాడా? కనపడ్డా? గర్భంలో ఉన్న పిండాన్ని చూసిన దేవుడు చెట్ల చాటును దాక్కుంటే ప్రభు నన్ను చూడలేడేక నేను దాక్కున్నాను అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తానయ్యా నీ చూపును తప్పించుకొని? ఆకాశానికి ఎక్కితే అక్కడ నీవు ఉన్నావు, పాతాళానికి వెళితే అక్కడ నీవు ఉన్నావు, సముద్ర దిగంతాలకు వెళ్ళినా సరే అక్కడ నీ కన్నులు నన్ను. నేను ఎక్కడ సముద్ర దిగంతాల్లో ఉన్నా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ నీ కన్నులు నన్ను చూస్తున్నాయి, పాతాళానికి దిగిపోయినా అక్కడ నీ కన్నులు. ఒక వ్యక్తి ఏమో నేను చెట్ల చాటును దాచుకున్నాను. ప్రభు ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి? యాదవ్కి ఈయన చూసే దేవుడని ఆయనకు అర్థం కాల. ఈయన గర్భంలో ఉన్న పిండాన్ని చూస్తాడు, చెట్ల చాటును ఉన్న నన్ను చూస్తాడు, ఆకాశంలో ఉన్నా చూస్తాడు, పాతాళానికి వెళ్ళినా చూస్తాడు, సముద్ర దిగంతాల్లో ఉన్న నన్ను చూస్తాడన్న మాట ఆయనకి అర్థం కాదు. ప్రభు నీకు ఎలా అర్థమయ్యాడండి? ఎలా అర్థమయ్యాడు? ప్రభువుని పట్టుకుని ఏమంటున్నారు? అర్థం కాకుండా
ఏమన్నారండి? భూతం అంటున్నారు. ప్రభువుని పట్టుకొని భూతం అని పలికారండి పెద్దగా. అమ్మో భూతం భూతం అంటున్నారు. ప్రభువు నీకు ఎలా అర్థమయ్యాడు? ఆ ప్రభువుని గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అర్థమైన మాటలు నీ నోట్లో నుండి వస్తున్నాయా? అర్థం కాని మాటలు వస్తున్నాయా? అర్థమైతే ఆ మాటలు ఒక రీతిగా ఉంటాయి, అర్థం కాకపోతే ఆ మాటలు మరో రీతిగా ఉంటాయి. నీ మాటలను బట్టి తెలిసిపోద్దండి ప్రభు నీకు అర్థమయ్యాడో అర్థం కాలేదు. కనుక ఆ ప్రభు ఎవరు అంటే మొదటి మాటలో కష్టాన్ని చూసే దేవుడు. ఆ ప్రభు ఎవరండి? కష్టాన్ని చూసే దేవుడు. నీ బిడ్డలను బట్టి నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు. నీ ప్రతి కష్టాన్ని ఆయన చూస్తున్నాడండి. చూసి ఊరుకోడు, ఆయనే వస్తాడు నేరుగా నీ దగ్గరికి. ఆయన నేరుగా నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గర దాకా వస్తాడు, అక్కడ ఆగిపోతాడు. ఇక అంతే. ఆయన నేరుగా వచ్చి కష్టాన్ని తీసేయడండి. నీ దగ్గరకు వస్తాడు, అక్కడ ఆగిపోతాడు. అప్పుడు నువ్వేం చేయాలా? పిలవాలి ఆయన్ని. పిలవాలా, నీ జీవితంలోకి పిలవాలా, నీ జీవితంలోకి రావాలా అయితే ఆయన, నీ కుటుంబంలోకి రావాలి ఆయన, మన సంఘంలోకి రావాలి ఆయన. ఆయన వస్తే పోతాయండి కష్టాలు, అప్పుడు అడిగిపోతుంది. ఆ కష్టం అణిగిపోయేది ఎప్పుడంటే ప్రభు వచ్చినప్పుడు. ప్రభు రానంత కాలం కష్టం ఏం చేస్తుంది చెప్పండి? ఈ సందర్భాన్ని బట్టి చెలరైపోతుంది కష్టం. కష్టం ఏం చేస్తే, ఆ మాట నేను ఎందుకన్నానంటే, లెగుస్తుంది పైకి అలా పైకి లెగుస్తుంది అండి. ఒక అల పైకి లెగుస్తుంది, అది పడిపోగానే ఇంకో అల పైకి లెగుస్తుంది. కష్టం చెలరైపోతుంది. ఏ జీవితం చూసినా సరే జీవితాల్లో చెలరేగి వాళ్ళని అల్లకల్లోలం చేస్తున్నాయి కష్టాలు. ఏ కుటుంబాన్ని చూసినా కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి కష్టాలు. కారణం ఏంటంటే ప్రభువుని చేర్చుకున్న సందర్భాలు ఎక్కడా కూడా కనిపించటం లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో అతి వినయంగా మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, ఆ ప్రభువుని ఆహ్వానించండి జీవితంలో. నీ జీవితంలో నీ ప్రభువా, కష్టాలు చెలరేగిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నాయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా. ఈరోజు నేను చేర్చుకోవాలి, నేను నా జీవితంలో నిన్ను చేర్చుకొని నిన్ను తీసుకొని వెళ్ళాలి నా గృహానికి. నా జీవితంలోకి రా ప్రభువా అని ఆయన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించాలని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక ఆవిడ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాటలను కూడా ఒక స్త్రీ పలికినటువంటి సాక్ష్యం అది. ఆమె ఏమంటుందంటే దేవుని గురించి చాలా స్పష్టంగా ఆవిడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? చూచుచున్న దేవుడవు నీవే, చూస్తున్న దేవుడవు నీవే ప్రభు అంటుంది. ఎవరావిడ? నన్ను చూస్తున్నావు, నా కష్టాన్ని చూస్తున్నావు. ఆవిడ ఇంట్లో నుండి వెళ్ళగొట్టబడింది, అరణ్యంలోకి వచ్చింది. తన బిడ్డను అక్కడ నేల మీద పడేసి ఆవిడ దూరంగా వెళ్ళి రోధిస్తుంది. ప్రభా, ఈ కష్టం నా జీవితంలోకి వచ్చిందయ్యా అని చెప్పి రోధిస్తుంటే ప్రభు ఆ కష్టాన్ని చూశాడు. ఆ స్త్రీ కష్టాన్ని చూసి ఒక జలను అక్కడ దేవుడు అనుగ్రహించాడు. ఆ జలాన్ని ఆ బిడ్డకు త్రాగనిచ్చి తాను త్రాగి ఆమె ఏమైందంటే ప్రభువుని గురించి ఏమంటుందండి? చూచుచున్న దేవుడవు నీవే. ఆయన చూసి భూతమని కేకలేశారు వాళ్ళు. చూస్తున్న దేవుడవు నువ్వు అంటుంది. చూస్తున్నది ఎవరంటే ఇక్కడ దేవుడు. ఆయన్ని దేవుడుగా అర్థం చేసుకుంది ఈ స్త్రీ. ఆయన్ని దేవుడుగా అర్థం చేసుకోలేకపోయారు శిష్యులు. ఎలా ఉంది మన జీవితం? చూస్తున్నాం కానీ
ఆ ప్రభువుని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము, ఎలా అర్థం చేసుకోగలిగాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటి మరొక తలంపును మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. చూడండి, దేవుడు శిష్యుల కష్టాన్ని చూశాడు, దేవుడు గర్భంలో ఉన్న పిండాన్ని చూశాడు. ఇక్కడ ఈ వచనంలో దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు, యావత్తు అంటే దాని అర్థం ఏంటండి? అక్కడ ఆ అధ్యాయంలో ఆయన 6 దినాల్లో సృష్టి చేశాడు. అంతా అయిపోయిన తర్వాత 6 దినాల్లో ఆయన చేసిన యావత్తు చూసినప్పుడు అది ఎలా ఉందంటే చాలా. కనుక దేవుడు ఈ వచనంలో ఏం చూశాడు చెప్పండి? తాను చేసిన దాన్ని చూశాడు. ఆయన తాను చేసిన దాన్ని చూశాడు. దాని అర్థం ఏంటంటే అది మనకి ఏ సందేశాన్ని ఇస్తుందంటే, నువ్వు పగలంతా ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వేం చేస్తున్నావో రాత్రి పడుకోబోయేటప్పుడు కూర్చుని పగలంతా నువ్వు చేసిన దాన్ని చూడాలా. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నువ్వేం చేసావో చేసింది యావత్తును చూసినప్పుడు అది ఎలా ఉండాలి? మంచిది అన్నారు అక్కడ. చాలా అది అది అదేంటండి, మంచిది కాదు, చాలా మంచిదిగా ఉండేది. ఏమంటే మన జీవితం, మన వయసు ఎంత? ఇంత వయసులో మనం చేసిన దానికి ఈ సర్టిఫికెట్ ఎప్పుడన్నా ఇచ్చారా? ఎవరన్నా అయ్యా నువ్వు చేసింది చాలా బాగుందయ్యా, నువ్వు మాట్లాడింది చాలా బాగుందని ఎవరన్నా అన్నారా? అన్నారండి? ఆయన చూసుకున్నాడండి. ఇందాకేమో వాళ్ళ కష్టాన్ని చూశాడు, ఇప్పుడు ఆయన చేసిన దాన్ని ఆయన చూసుకుంటున్నాడు. నేను చేసింది ఎలా ఉంది, నేను చేసింది ఎలా ఉంది అని ఆయన చూస్తున్నాడు. ఇది కూడా అవసరమే. దీన్ని అసలు ఒప్పుకోం మనం. నేను చేసిన దానికి పేరు పెట్టే దేవుడు అంటాం మనం కదా. అది మంచి అయినా సరే మన వండిన కూరకే మనం వండిన అన్నానికి ఇంకొకటి పేరు పెట్టడానికి వీల్లేదు. ఇక అది ఉప్పు ఎక్కువ అయిందన్నా బాధే. అదిగో నేను ఇంతకాలం వండి పెడితే బాగా తిని అది పెద్ద చగడం అయిపోతుంది. ఇక మనం చేసింది చూడాలమ్మా. మనం చేసింది, నేను చేసింది ఎలా ఉంది అని చూసుకోవాలా. అది దేవుడే చూసుకున్నాడు. దేవుడే చూసుకొని చాలా మంచిదిగా ఉంది అంటున్నాడు. కనుక నువ్వు చేసేది చాలా మంచిదిగా ఉండాలి. అది వంట అయినా, అది పరిచర్య అయినా, మరి ఏ పైనైనా సరే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా అది వేరే వాళ్ళు పరిశీలన చేసి చెప్తే మనకు కోపం కూడా వచ్చేస్తుంది. మన వాళ్ళు చెప్పకముందే మనమే పరిశీలించుకోవాలి కదా. తాను చేసిన యావత్తు చూసినప్పుడు, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండేది. కనుక మనం ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నామో చేసిన దాన్ని మనం చూడాలి. ఆ చేసింది ఎలా ఉండాలంటే చాలా మంచిదిగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నట్టు ఈ వచ్చిన మనల్ని హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఇంకేం చూశాడో మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాట. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి, నరుల
చెడుతనము భూమి మీద గొప్పదనియు భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి యెహోవా చూచి. ఏం చూశాడండి ఇక్కడ? చెడ్డ హృదయం. ఏం చూశాడు ఈ వచనంలో? నరుల తలంపులను చూశాడు. తలంపు అంటే ఆలోచన, మనిషిలో పుట్టేటటువంటి ఆలోచన చూశాడు. అది ఎక్కడ ఉంటుంది? కనపడుద్దా ఎవరికైనా? నా ఆలోచన మీకు తెలియదు, నీ ఆలోచన నాకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు? గర్భంలో ఉన్న పిండాన్ని చూశాడు. నరుల అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఆయన చూశాడు. చూసే ఉంటున్నాడు కేవలం చెడ్డవి. నరుల ఆలోచనలన్నీ కూడా కేవలం చెడ్డవి అని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన అంటున్నాడంట, నేను ఈ నరుల భూమి మీద ఎందుకు చేశానా అని బాధపడుతున్నాడు ఆయన. ఈ నరుల్ని నేను భూమి మీద అసలు చేయకుండా ఉంటే బాగుండేది. నరులను చేసినందుకు యెహోవా తన హృదయములో సంతాపమును ఎందుకు చేశాను రా బాబు వాళ్ళని? ఎంత చెడ్డ ఆలోచనలా వీళ్ళకి, వీళ్ళ అంతరంగంలో ఇంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయే, వీళ్ళు నేను సృజించకుండా ఉంటే బాగుండేది కదా అంటున్నాడు ఆయన. ఉదయం దగ్గర నుండి సాయంత్రం దాకా మనలో కలిగేటటువంటి తలంపులను చూస్తున్నాడు ఆయన. గర్భంలో ఉన్న పిండాన్ని చూస్తున్నాడు. మనలో పుడుతున్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను కూడా ఆయన చూస్తున్నాడు. మనకు కలుగుతున్నటువంటి కష్టాలను కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు చాలా స్పష్టంగా చూస్తాడండి. మానవుల్లాగా అస్పష్టమైనటువంటి చూపు కాదు ఆయనది. దేవుడిని చూసి భూతమంట అనేటటువంటి స్థితి కాదు. మనుషులను చూపిస్తే వాళ్ళు చెట్టులాగా కనపడుతున్నారు అంటున్నాడు ఆయన. అది స్పష్టమైన చూపు కాదు, చాలా స్పష్టంగా చూస్తున్నాడండి ఆయన. ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలించేద్దాం. దేవుడిలా నరులను చూస్తుంటే ఆ స్త్రీ మొదటగా సృజించినటువంటి స్త్రీ ఆమె చూసింది ఒక పండును చూసి ఆ పండును అంటుంది, ఆ పండు చూపు నాకు రమ్యమైనది. ఆ పండు ఎలా కనపడుతుంది? రమ్యంగా అందంగా కనపడుతుందండి. దేవుడు వద్దన్న పండుగ ఆమె చూస్తుంది. శాంసన్ ఉన్నాడు, ఆయన దెలీలాను చూస్తున్నాడు. దెలీలా చూస్తే దెలీలా చాలా సౌందర్యంగా కనపడుతున్నాడు. చాలా సౌందర్యంగా కనిపించింది శాంసన్కి. పండు చాలా రమ్యంగా కనిపించింది అవ్వకి. తర్షీష్ పట్టణాన్ని చూశాడు యోనా, అది బాగుంది ఆయనకి. దేవునితోనే ఉంటూ, దేవునితోనే తింటూ, దేవుడి మాటలు వింటూ ధనాన్ని చూస్తున్నాడు, ధనాన్ని వెతుకుతున్నాడు. ఇస్కరియోతు, యూదా, ఏం చూస్తున్నావు? దేనికోసం చూస్తున్నావు? దేవుడిచ్చిన నేత్రాలతో ఆ వద్దన్న పండు చూస్తుంది అవ్వ. దెలీలాను చూస్తున్నాడు శాంసన్. ఆ ప్రభువేమో నిన్ను చూస్తుంటే నువ్వేమో లోకంలో ఉన్న వాటిని చూస్తున్నావు. అయ్యగారు పాడించినటువంటి పాటలో లోక భోగాలపై నా నేత్రాలు, నా చూపు ఎక్కడికి వెళ్ళకూడదండి. లోక భోగాలన్నీ చూడాలని ఉందా దానిలో? లేదు కదా. అది పాడాం మనం. పాట అయిపోయిన తర్వాత మనం చూసేదేంటి? మన చూపు ఎక్కువ ఎక్కడ నిలబడుతుందండి? లోకం మీదే నిలబడుతుంది కదా. మరి ఆ పాట ఎందుకు పాడతాం మనం? ఏమండి, లోక భోగాలపై నా నేత్రాలు, నా చూపుకు వెళ్ళకుండా వెళ్ళకూడదు అంటున్నావు. వెళ్ళకూడదు అనేదేమో ఆ పాటలో ఉన్న భావం. కానీ నువ్వు చూసేది మాత్రం
తెల్లారి లేస్తే ఆ సెల్ ఫోను టీవీ అంతే కదండి. అవి చూసి చూసి లోకాన్ని చూసి చూసి ప్రభువు చూస్తే ప్రభువు కూడా భూతంలాగానే కనపడుతున్నాడు. ప్రభు కూడా భూతంలాగానే కనపడుతున్నాడండి. అర్థం కావట్లా ప్రభు. మనం కూడా లోకాన్ని చూసి చూసి ఆ లోకాన్ని చూసిన ఆ మలిన నేత్రాలతో వాక్యం చూస్తే వాక్యం కూడా మనకు అర్థం కావట్లేదండి. కనుక ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అయ్యగారు చదివించినటువంటి వాక్యం. ఆ వాక్యం చదవగానే నేను అనుకున్నాను, అయ్యగారు సబ్జెక్ట్ ఇదే కావాలనుకున్నాను. పౌలు గారు ఏమంటున్నాడు దానిలో, యేసు వైపు చూచుచు మన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎవరి వైపు? యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచుచు. ఆ యేసు అనే మాట ఎగిరిపోయింది. పండు వైపు చూచుచు, గలీలా వైపు చూచుచు, తర్షీషు వైపు చూచుచు, ధనం వైపు చూచుచు. ఆ యేసును పక్కన పెట్టేశారండి. యేసును తీసేశారు. యేసయ్య అక్కడ నుంచి ఉంటే భూత వైపు చూచుచు. 7 నేత్రాలు భూతాల వైపు చూస్తున్నాయి. ఆ భూతాలే కనపడుతున్నాయి వాళ్ళ కళకి. భూతం భూతం అంటున్నారండి. కనుక దేవుళ్ళు జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటాము. ఎలా ఉంది మన జీవితం? ఏం చూస్తున్నాం మన నేత్రాలతో అని ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలని ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనకు ఆ వచనంలో ఒక స్త్రీ మాట్లాడినటువంటి మాటలు, నాకు కలిగిన శ్రమను చూసి, నా శ్రమను చూసి. ఎవరు శ్రమ అంటది? ఈ సేవకురాలైన హన్నా శ్రమ. అన్నాకి శ్రమ కలిగింది. అన్నాకు శ్రమ కలిగినప్పుడు అన్నాకి కలిగిన శ్రమను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ మాట ఎవరు చెప్తున్నారు? అన్న అంటుంది, దేవా నాకు శ్రమ కలిగింది, నాకు కలిగిన శ్రమను నువ్వు చూసావయ్యా అంటుంది. పైన ఒక స్త్రీని మనం విన్నాం, ఆగర్ని. నా శ్రమను నువ్వు చూసావయ్యా అంటుంది. నా స్త్రీ, నువ్వు చూస్తున్న దేవుడివి. నా బిడ్డ కలిగిన శ్రమను చూసావు, నాకు కలిగిన శ్రమను చూసావు. ఆయన కష్టాన్ని చూసే దేవుడు, హాగర్ అవసరతను చూసే దేవుడు. ఇక్కడ హన్నా శ్రమను కూడా, శ్రమను చూసే దేవుడు, అవసరతను చూసే దేవుడు, కష్టాన్ని చూసే దేవుడు ఆయన. హన్నా శ్రమ ఏంటండి? తనకి సంతానం లేదు. సంతానం లేక తాను ఈ లోకంలో పడుతున్నటువంటి శ్రమను చూసి, నా శ్రమను చూసి నా శ్రమను పోగొట్టేవయ్యా అంటున్నాడు. ఇదండి సాక్ష్యం. ఇది సాక్ష్యం అండి. అది ఎంత ఉంది? వచనం చిన్న వచనం, ఒక వచనమే. మనం గంట సేపు చెప్తాం. ఆ గంట సేపట్లో కూడా సాక్ష్యంలో దేవుడు చేసింది ఏంటో ఎవరికి అర్థం కాదు. నీకు అర్థంగా చెప్పే నీకు అర్థం కాదు, కూర్చొని వినే వాళ్ళకి అర్థం కాదు. ఆ పైన ఉన్న దేవుడు కూడా నేనేం చేశాను అనేది, అరే నేను చేసింది చెప్ప దేవుడా ఈవిడ అంటాడు ఆయన. చాలా ఒక్క మాటలో స్పష్టంగా చెప్పిందండి. నా శ్రమను చూసి, హాగరు నా అవసరతను చూసి, శిష్యులు నా కష్టాన్ని చూసి. దేవుడు ఏం చూశాడో చాలా స్పష్టంగా రాశారు బైబిల్. ఆయన కష్టాన్ని చూసే దేవుడు, ఆయన అవసరతను చూసే దేవుడు, ఆయన శ్రమను చూసే దేవుడని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. చూసి అలా వదిలేయడండి ఆయన. చూసి అలా వదిలేయడు. చూసి కష్టాన్ని పోగొట్టాడు, కష్టాన్ని చూసి కష్టాన్ని పోగొట్టాడు, అవసరతను చూసి అవసరతను తీర్చాడు ఆఖరికి. అలాగే హన్నా శ్రమను చూసి హన్నా శ్రమను తొలగించాడు. కనుక
దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమెను దేవుని దూతలు వెళ్ళి ఆ గ్రామంలో నుండి పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చి, అమ్మా నువ్వు ముందుకు వెళ్ళు, వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆమె వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏం చూసింది? నువ్వు వెనక్కి చూడొద్దన్నారు. నువ్వు ఆ పండుని చూడొద్దమ్మా అంటే ఆ పండుని చూసింది. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కే తిరిగి చూసింది. నువ్వు ఢిల్లీలా చూడొద్దురా బాబు అంటే ఢిల్లీలోనే చూశాడు. అంటే 2 కళ్ళు పోయింది. ఈ ఉప్పు స్తంభం అయింది. కనుక ఏం చూస్తున్నావు? దేవుడిచ్చిన నేత్రాలతో మనం ఏం చూస్తున్నావు? ఆ చూపుకి తగిన ప్రతిఫలాన్ని అనుభవించిన వ్యక్తులను మనం లేఖనంలో చూస్తున్నాము. ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. కనుక దేవుడు చాలా స్పష్టంగా చూస్తాడండి. స్పష్టంగా నీ జీవితాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాడు. మన సంఘాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాడు. ఎవరు కష్టపడుతున్నారా ఆయన చూస్తున్నాడు. ఎవరు అవసరతలో ఉన్నారా హాగర్లాగా వాళ్ళని చూస్తున్నాడు. ఎవరు శ్రమలో ఉన్నారా అన్నలాగా వాళ్ళని చూస్తున్నాడు. కష్టాన్ని తీసేయాలనేది ఆయన ఉద్దేశం. అవసరత తీర్చాలనేది ఆయన ఉద్దేశం. శ్రమను పోగొట్టాలనేది ఆయన ఉద్దేశం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సందేశం విన్న తరువాత ఈరోజు దేవుడు నీకు ఎలా ప్రత్యక్షం అయ్యాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూచుచున్న దేవుడిగా మనకు ప్రత్యక్షం అయ్యాడు. చాలా స్పష్టంగా చూస్తున్నాడు. నన్నెవరు చూడటం లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడాల్సిన పని. నేను కష్టంలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను అవసరతల్లో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నన్నెవరు చూడటం లేదు, నాకు ఎవరు సహాయపడలేదని నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనకున్న దేవుడు ఎవరు అంటే చాలా స్పష్టంగా చెప్పింది హాగరు. ఆయన ఎవరండి? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు. నేను ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. 2 భార్య భర్తలు ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఒకరోజు భర్త ఇంట్లో నుంచి గుమ్మంలో నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అలా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పైనుండి చినుకులు పడుతున్నాయి. ఆయన వెనకాల భార్య వచ్చింది. భర్త 2 అడుగులేసి ఆ వర్షం చినుకుల్లో జారి కింద పడ్డాడు. జరిగిన సంఘటన జారి అలా చతికిల పడ్డాడు. అలా పడటం వెనకున్న భార్య చూసింది. అప్పుడే పడ్డప్పుడు గుమ్మంలో నుండి బయటకు వచ్చింది భార్య. ఆ పడటం చూసి వెంటనే వెనక్కి అడిగేసింది. మళ్ళీ గుమ్మంలో నుండి బయటకు వచ్చిన ఆవిడ ఆయన పడిపోయాడు. ఈమెం చేయాలా? లేవాలి. టక్కున వెనక్కి గుమ్మంలో వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆయన లేచాడు. ఆయన లేచిన తర్వాత మళ్ళీ అప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చి పడ్డావా? మనుషులు ఎలా ఉంటారు చూడండి. ఏమండి, మనుషులు ఆ పట్టం చూసి, ఆ కష్టాన్ని చూసి వెనక్కి అది చూడటానికి మనకి చిన్న సన్నివేశంలాగా ఉన్నా కూడా మనిషి స్వభావం అర్థం చేసుకోవాలి. మనిషి స్వభావం పడ్డప్పుడు చూసి దగ్గరికి వచ్చి లేపే విధానం కాదు. కానీ దేవుడు అలా కాదండి. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ కష్టాన్ని తీసేశాడు. అవసరతలో ఉన్న హాగరు దగ్గరకు వచ్చి హాగరు అవసరత తీర్చాడు. శ్రమలో ఉన్న అన్న దగ్గరకు వచ్చి అన్న శ్రమను మనుషులు తీసేయరు. మనుషులు నమ్మబాకండి. మనుషులు నమ్మకండి. మనుషులు ఆశ్రయించబాకండి. అసలు ఈ రోజు నుండి దయచేసి మనుషుల మీద ఆధారపడదు. మనుషుల కంటే గొప్పవాడు మీకున్నాడండి. ఆయన నమ్ముకున్నారు మీరు. ఆయన మీకోసం ఆకాశము నుండి భూలోకానికి వచ్చాడు. మీరు ఆయన వదిలేసి మనుషుల వైపు ఎందుకు చూస్తారు? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చి
ఆయన దాటి వెళ్ళిపోకముందే ఈరోజు నడుచుకుంటూ మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనల్ని దాటి వెళ్ళకముందే నా జీవితంలోకి రా ప్రభు అని అడగండి. ప్రభు పిలిస్తేనే వస్తాడండి, పిలవకపోతే. ఒక సందర్భంలో ఒక వాక్యం చెప్పిన మాట ఏంటండి, ఆయన తలుపు దగ్గర నిలబడి, ఎందుకండి తలుపు తీలాడు ఆయన? తలుపు తీయటం రాదు ఆయనకి? తలుపు తీసుకుని రాగలడు కదా ఆయన, కానీ నీ అనుమతి లేకుండా ఆయన రాడు. నీ అనుమతి లేకుండా రాడండి. నువ్వు తీయలేదనుకోండి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన వచ్చి మీ ముందు నిలుచున్నాడు, మీ జీవితం ముందు నిలుచున్నాడు. మీ జీవితాల్లోకి రావాలని, మీ కుటుంబాల్లోకి రావాలని, మీ కష్టాన్ని తీర్చేయాలని, మీ అవసరంతో తీర్చాలని, మీ శ్రమను పోగొట్టాలని ఈ సందేశం ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఆహ్వానించి ఆయన్ని చేర్చుకొని మీ కష్టాల నుండి, మీ అవసరతల నుండి, మీ శ్రమ నుండి విడుదల పొందాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన దాసుల ద్వారా మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని మనం బలంలో చేయవేద్దాం.